హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పెన్ను కేస్. ఇక టైం వేస్ట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక కళ్యాణ మండపాన్ని చూపించగా అందులో సుభాష్ మరియు సుధా అనే ఇద్దరికి పెళ్లి జరగబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కళ్యాణ మండపం దగ్గరికి జీప్ లో ఒక 5 మంది వచ్చి అక్కడ బాగా గొడవ చేస్తూ ఉంటారు. దాంతో ఆ గొడవ కారణంగా అక్కడ పెళ్లి ఆగిపోతుంది. అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి 5 మందిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతారు. వాళ్ళ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో 2 లేడీ కానిస్టేబుల్స్ ఉండగా వారిలో సీమ అనే కానిస్టేబుల్ ఆ స్టేషన్ ముందే ఒక పూల తోటని పెంచుతూ ఉంటుంది. మరొక లేడీ కానిస్టేబుల్ మాత్రం స్టేషన్ లోపల ఎప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగే అదే స్టేషన్ లో వర్క్ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ మనోజ్ ఆ స్టేషన్ దగ్గరికి వచ్చి ఈ 5 మందిని కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టి మీరు ఎందుకు అక్కడ గొడవ చేశారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ మనోజ్ కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నటువంటి సుధాకి ఈ 5 మంది కూడా ఇంతకు ముందు భర్తలు అని తెలుస్తుంది. ఆ మాటలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ మనోజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత మనోజ్ వెంటనే ఆ సుధాకి మొదటి భర్త అయినటువంటి థామస్ ని పిలిచి విచారించగా థామస్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ, ఒకరోజు నేను పార్టీ ఆఫీస్ కార్యక్రమంలో చాలా బిజీగా ఉండగా అప్పుడే నా దగ్గరికి ఈ సుధా స్టెల్లా అనే పేరుతో నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుని తర్వాత సడన్ గా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంది. నేను కూడా పెళ్లికి రెడీ అయిపోయాను. ఆ తర్వాత పెళ్లిని వెంటనే స్టెల్లా నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. దానితో పాటు నా రాజకీయ జీవితం కూడా నాశనం అయిపోయింది. అప్పటి నుంచి కూడా నేను స్టెల్లా కోసమే వెతుకుతున్నాను. నిన్న నాకు తన కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటుంది అని తెలిసి అక్కడికి వచ్చి పెళ్లి నాపేశాను. మీకు డౌట్ గా ఉంటే ఈ ఎఫ్ఐఆర్ ని చూడండి. స్టెల్లా మిస్ అయ్యింది అని మా ఏరియాలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని ఒక ఎఫ్ఐఆర్ ని చూపిస్తాడు. ఆ తర్వాత ప్రెజెంట్ పెళ్లి కొడుకు అయినటువంటి సుభాష్ ని పిలిచి విచారించగా సుభాష్ పోలీస్ ఆఫీసర్ ని చూసి నాకుంటూ ఎవరూ లేరు, ఉన్న తమ్ముడు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా జీవిస్తున్న సమయంలో ఈ సుధా నా దగ్గరికి వచ్చి ఒక రోజు సడన్ గా మనం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. దాంతో నాకంటూ ఎవరూ లేరు అని నేను కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను. ఆ తర్వాత నేను పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ మనోజ్ ఈ 5 మందిని కూడా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత వెంటనే సుధాని పిలిచి తనను కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి ఈ 5 మందిని నువ్వు పెళ్లి చేసుకుని మోసం చేసావని చెప్తున్నారు, ఇలా ఎందుకు చేసావని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ సుధా మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో మనోజ్ వెంటనే లేడీస్ ని ఇంతసేపు స్టేషన్ లో ఉంచకూడదు అని కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు సుధాని 7 రోజుల పాటు రిమాండ్ లో ఉంచి తనను ఎంక్వైరీ చెయ్యండి అని ఆర్డర్ ఇస్తుంది. అదే సమయంలో ఆ పోలీస్ స్టేషన్ కి ట్రైనింగ్ ఎస్ఐ అయినటువంటి శ్రీధర్ రావడంతో శ్రీధర్ ఏం వర్క్ చేయాలో అదంతా కూడా మనోజ్ చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ స్టేషన్ దగ్గరికి 2 వ్యక్తులు వస్తారు. ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ని చూసి త్వరలో మన ఏరియా దగ్గరికి మినిస్టర్ రాబోతున్నాడు, అక్కడికి మన పంచాయతీ ప్రెసిడెంట్ జీవన్ కూడా రాబోతున్నాడు, సో అక్కడ జరిగే మీటింగ్ కి పర్మిషన్ కావాలి అని ఒక అర్జీ ఇవ్వగా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మాత్రం ఆ 2 వ్యక్తుల్ని చూసి అసలు మీ జీవన్ కి మరియు మా ఇన్స్పెక్టర్ మనోజ్ కి అసలు పడదు, ఆ విషయం మీకు తెలుసా అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు జీవన్ కి మరియు ఇన్స్పెక్టర్ మనోజ్ కి ఎందుకు పడదు అన్న విషయం ఇక్కడ చూపించడం జరుగుతుంది. నిజానికి ఒక రోజు ఒక పార్టీకి సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉండగా అక్కడ ఒక మహిళ వచ్చి ఉంటుంది. తను పొరపాటున పడిపోతూ ఉండగా అక్కడే ఉన్న మనోజ్ ఆ మహిళని పట్టుకుని తనని కాపాడతాడు. అయితే ఇది మొత్తం చూసినటువంటి ఆ జీవన్, అంటే ఇక్కడ పొలిటికల్ మీటింగ్ జరుగుతూ ఉండగా ఇక్కడ రొమాన్స్ చేయడం కోసం నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి తీసుకుని వచ్చావా అని జీవన్ చాలా బలంగా ఆ మనోజ్ ని కొడతాడు. అయితే ఆ గొడవను ఎవరో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడంతో అది చాలా వైరల్ అవుతుంది. దాని ద్వారా మనోజ్ పెళ్లి కూడా చెడిపోతుంది. అందుకే ఇన్స్పెక్టర్ మనోజ్ ఆ జీవన్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఇప్పటికి కూడా మనోజ్ తను పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా డాక్టర్ అయినటువంటి ఆ అమ్మాయి మనోజ్ తో మాట్లాడుతూ, నువ్వు నన్ను కన్విన్స్ చేయడం కాదు, నువ్వు పొరపాటున చేసావని చెప్పి నా తల్లిదండ్రుల్ని ఒప్పించు, అప్పుడే మన పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మనోజ్ వెంటనే సుధా చేతిలో మోసపోయినటువంటి 5 మంది గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా కేరళలో ఉన్న చాలా రూరల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని తెలుసుకుంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ మనోజ్ కి ఆ సుధా అసలు పేరు రోహిణి అని తెలుస్తుంది.
ఆ వెంటనే మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ 5 మందిని ఏ విధంగా మోసం చేసావు అదంతా కూడా డీటెయిల్డ్ గా నా దగ్గర ఉంది, అసలు నువ్వెందుకు ఆ 5 మందిని మోసం చేసావు ఆ విషయం చెప్పు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ రోహిణి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. మనోజ్ వెంటనే ఆ రోహిణిని చూసి నువ్వు మొదట్లో మనపురం అనే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని పెళ్లైన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలోనే వాళ్ళకి కనిపించకుండా తప్పించుకుని పారిపోయావు. ఆ తర్వాత రెండవ పెళ్లిగా థామస్ ని పెళ్లి చేసుకున్నావు. థామస్ తో రిసెప్షన్ జరుగుతూ ఉండగా అక్కడి నుంచి సడన్ గా మాయమై వెళ్లిపోయావు. ఆ తర్వాత మూడవ పెళ్లి చేసుకుని శారీ మార్చుకుని వస్తాను అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోయి అక్కడి నుంచి వచ్చేసావు. ఆ తర్వాత 4వ పెళ్లి చేసుకున్నావు. పెళ్లిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు బంగారం మొత్తం తీసుకుని బాత్రూమ్ కి వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయావు. ఆ తర్వాత 5వ పెళ్లి కూడా చేసుకున్నావు. 5వ పెళ్లిలో కూడా భోజనం చేసే సమయంలో నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయావు. నీ పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి, అసలు నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావో చెప్పుకుని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ రోహిణి మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కానిస్టేబుల్ మనోజ్ దగ్గరికి వచ్చి సార్ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మన కానిస్టేబుల్ సీమ మంచిగా నిజాన్ని రాబడుతుంది అని చెప్పడంతో మనోజ్ వెంటనే సీమని ఆ రోహిణి దగ్గరికి పంపిస్తాడు. దాంతో సీమ వెంటనే రోహిణి దగ్గరికి వెళ్లి సాక్ష్యాలన్నీ కూడా నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి, అసలు నువ్వేం చేసావో నిజం చెప్పు అంటూ చాలా తెలివిగా మాట్లాడుతుంది. అప్పుడు రోహిణి ఆ సీమను చూసి ఏడుస్తూ అసలు జరిగింది ఏమిటో చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ రోహిణి తన పేరెంట్స్ తో కలిసి కర్ణాటకలో జీవిస్తూ ఉంటుంది. రోహిణి ఫాదర్ మరియు మదర్ ఇద్దరు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. అలా అక్కడ వర్క్ చేస్తున్న సమయంలోనే రోహిణి ఫాదర్ చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రోహిణి ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు అయినటువంటి అరుణ్ అక్కడికి వచ్చి రోహిణిని మరియు రోహిణి అమ్మను కూడా తనతో పాటు మైసూరుకి తీసుకుని వెళ్లి తను రెంట్కి ఉంటున్నటువంటి ఆ ఇంట్లో తన పైన ఉన్న రూమ్ ని వాళ్ళకి రెంట్కి తీసిచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఆ దశలో రోహిణి మరియు అరుణ్ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే రోహిణి మదర్కి ఆరోగ్యం పాడవడంతో తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్లి చెకప్ చేయించగా తనకు ఆరోగ్యం పాడయింది, ఆపరేషన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి అరుణ్ తన దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా కలెక్ట్ చేసి అవసరమైతే నా ఫేవరెట్ బైక్ ని కూడా అమ్మేస్తానని అంటూ ఉంటాడు. దానికి ఆ రోహిణి ఒప్పుకోకుండా ఉంటుంది. అలాంటి సమయంలోనే రోహిణికి డేవిడ్ అనే ఒక మ్యాట్రిమనీలో పనిచేసేటటువంటి ఒక మనిషి పరిచయం అవుతాడు. ఆ డేవిడ్ రోహిణిని చూసి మాట్లాడుతూ ఈ సమాజంలో పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో ఒక ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుంటామని చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి బంగారం మొత్తం తీసుకుని అక్కడి నుంచి వచ్చేయచ్చు. ఇది పెద్ద సమస్య ఏమీ కాదు, ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని బయటకు కూడా చెప్పుకోలేరు. వాళ్ళు సీక్రెట్ గా ఈ పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని బయటకు కూడా చెప్పుకోలేరు. దీనిలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి రిస్క్ లేదు. నేను ఈ పనిని చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నీకు ఓకే అంటే నువ్వు ఇందులో బాగా డబ్బులు సంపాదించవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న రోహిణి మాత్రం నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు, కానీ మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా, ఆపరేషన్ చేయించాలి, సో అందుకోసం ఒక్కసారి మాత్రమే ఈ పని చేస్తాను అని చెప్పి ఆ డేవిడ్ చెప్పినట్లుగానే ఒక ప్రొఫైల్ లో ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేస్తారు. పెళ్లిన నెక్స్ట్ డే రిసెప్షన్ జరుగుతూ ఉండగా రోహిణి మాత్రం తనకిచ్చినటువంటి డబ్బులు మరియు బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా తన డేవిడ్ దగ్గరికి పారిపోతుంది. దాంతో డేవిడ్ ఆ డబ్బులు బంగారం మొత్తం తీసుకుని ఈ రోహిణికి కొంత అమౌంట్ ఇస్తాడు. ఆ అమౌంట్ రోహిణికి కావాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ అమౌంటే ఇస్తాడు. దాంతో ఆ డబ్బుల్ని తీసుకొచ్చినటువంటి రోహిణి తన అమ్మకి ఆపరేషన్ చేయిస్తుంది. కట్ చేస్తే తన అమ్మ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగా ఇంటి దగ్గరికి మళ్ళీ ఆ డేవిడ్ వస్తాడు. రోహిణి ఆ డేవిడ్ ని చూసి నీకు నేను ముందే చెప్పాను కదా, కేవలం నీకోసం నేను ఒక్కసారి మాత్రమే ఆ విధంగా చేస్తానని చెప్పాను, మళ్ళీ నా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. అయితే డేవిడ్ మాత్రం ఆ రోహిణిని చూసి ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు, చూసావు కదా, ఒకవేళ నువ్వు నేను చెప్పినట్లుగా చేయలేదంటే నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. నువ్వు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లుగా నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, వాటిని నీ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్కి ఇస్తాను అని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆ డేవిడ్ చెప్పినట్లుగా మళ్ళీ ఆ రోహిణి చేయడం మొదలు పెడుతుంది. అప్పటి నుంచి డేవిడ్ చెప్పినట్లుగా రోహిణి చేస్తూ పెళ్లి చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు బంగారం మొత్తం తీసుకుని వచ్చేసి ఆ డేవిడ్కి ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మేము చాలా మందిని మోసం చేశాము అని ఆ రోహిణి అక్కడ ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా చెప్తూ ఉంటుంది. ఒకరోజు ఆ రోహిణి ధైర్యం చేసి తను చేస్తున్న పని గురించి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్కి మొత్తం వివరించడంతో అరుణ్ రోహిణిని చూసి దీని గురించి మనం పోలీసులకు చెప్పి లీగల్ గా పోరాటం చెయ్యాలి, మనం ఆ మ్యాట్రిమనీ వాళ్ళకి సంబంధించిన పూర్తి క్లూస్ తీసుకుని వెళ్లి పోలీసు వాళ్ళకి ఇవ్వాలి అని రోహిణి మరియు అరుణ్ ఇద్దరు కూడా డేవిడ్ మ్యాట్రిమనీ కంపెనీ దగ్గరికి వెళ్లి చాలా తెలివిగా వాళ్ళ కంప్యూటర్ లో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకువచ్చి ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పోలీసులందరూ కూడా డేవిడ్ కి తెలిసి ఉండడంతో వాళ్ళు రోహిణిని మరియు అరుణ్ ఇద్దరిని కూడా చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. రోహిణి చాలా బాధపడుతూ ఇంటికి రాగా ఇంటి దగ్గరికి ఆ డేవిడ్ వచ్చి రోహిణి మదర్ ని మరియు రోహిణి బాయ్ ఫ్రెండ్ ని కూడా బంధించి నువ్వు నాకు వ్యతిరేకంగా ఇక్కడ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా నువ్వు బ్రతికి ఉండవు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ డేవిడ్ దగ్గరికి
పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి జీవన్ కూడా వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి రోహిణి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ని చూసి మాట్లాడుతూ ఆ డేవిడ్ కి పొలిటీషియన్ అయినటువంటి జీవన్ తో చాలా సంబంధాలు ఉన్నట్లుగా ఉన్నాయి, వీటన్నిటి వెనకాల జీవనే ఉన్నట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటుంది. అది మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ మనోజ్, నా పెళ్లి ఆగిపోయేలా చేసినటువంటి జీవన్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడని ఆలోచిస్తూ ఉన్నాను, ఇప్పుడు సరిగ్గా దొరికాడు, వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మనోజ్ నవ్వుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గరికి విజయ్ కుమార్ అనే మరొక వ్యక్తి వచ్చి ఈ రోహిణి నన్ను కూడా మోసం చేసింది అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు రోహిణి ఆ విజయ్ కుమార్ ని ఎలా మోసం చేసిందో చూపించడం జరుగుతుంది. స్టోరీ కథానికి వెళ్తుంది. రోహిణి తన పేరు దుర్గాగా ఆ విజయ్ కుమార్ దగ్గర పరిచయం చేసుకుని, నేను ఒక లాయర్ ని, ఒక ప్రాపర్టీ గురించి వాదిస్తున్నాను, ఆ కేసులో నేను గెలుస్తానో లేదో నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి విజయ్ కుమార్ చాలా ధైర్యం చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరుగుతాయి. ఒకరోజు దుర్గా విజయ్ కుమార్ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు ఇస్తున్న ధైర్యం చాలా నచ్చింది, నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి విజయ్ కుమార్, నువ్వు డబ్బుల గురించి ఏం ఆలోచించకు, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో త్వరలోనే వాళ్ళిద్దరికి కూడా పెళ్లి జరిగిపోతుంది. ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉండగా విజయ్ కుమార్ రోహిణి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, బయట నా ఫ్రెండ్స్ వచ్చి వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడి వస్తాను అని చెప్పి తన ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి విజయ్ కుమార్ బయటికి వెళ్ళగా లోపల ఉన్నటువంటి దుర్గా అలియాస్ రోహిణి తనకు పెట్టి ఉన్నటువంటి బంగారం మరియు డబ్బులు మొత్తం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి విజయ్ కుమార్ అక్కడ ఉన్నటువంటి మనోజ్ ని చూసి, నేను గుడి దగ్గర పూజా సామాన్ అమ్ముకుంటూ ఉండేవాడిని, నేను ఈ విధంగా చేశాను అని తెలిస్తే నా బిజినెస్ పాడైపోతుంది, అందుకే నేను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాను అని ఆ విజయ్ కుమార్ అంటూ ఉంటాడు. అది మొత్తం ఉన్నటువంటి మనోజ్ వెంటనే డేవిడ్ ఫోటోని ఆ విజయ్ కుమార్ కు చూపించి, రోహిణి దగ్గర ఇతన్ని ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న విజయ్ కుమార్, నేను రోహిణిని కలవడానికి కోర్టు దగ్గరికి వెళ్లిన సమయంలో ఈ డేవిడ్ రోహిణిని ఏదో బెదిరిస్తూ ఉండగా నేను చూశాను అంటాడు. అలా జరిగింది చెప్పినటువంటి విజయ్ అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి, నేను సంపాదించిన డబ్బు మరియు బంగారం మొత్తం ఆ రోహిణి తీసుకుని వెళ్లిపోయింది, నా డబ్బులు నాకు తిరిగి వస్తాయా అని అంటూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఆ విజయ్ కుమార్ ని చూసి, ఇది ఇప్పుడప్పుడే పరిష్కారం దొరికే కేసు కాదు, చాలా సమయం పడుతుంది, మేమే నీకు ఫోన్ చేస్తామని చెప్పి విజయ్ కుమార్ ని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇన్స్పెక్టర్ మనోజ్ వెంటనే ఆ రోహిణిని చూసి, ఖచ్చితంగా ఈ డేవిడ్ వెనకాల మన సర్పంచ్ అయినటువంటి జీవన్ ఉన్నాడని నీకు అనిపిస్తుందా అని అంటూ ఉంటాడు. దానికి రోహిణి సమాధానం చెప్తూ, ఖచ్చితంగా జీవన్ ఉన్నాడు, కానీ తను ఒక గోస్ట్, తను ఎవరికి కూడా కనిపించడు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ట్రైనింగ్ ఎస్ఐ అయినటువంటి శ్రీధర్ తన చుట్టాలైనటువంటి ఎస్పీ మేడం కి ఫోన్ చేసి, మేడం ఇక్కడ ఈ కేసు కొంచెం కూడా ముందుకు మూవ్ అవ్వడం లేదు అని అంటాడు. దాంతో ఎస్పీ వెంటనే మనోజ్ కి ఫోన్ చేసి, నువ్వు ఆ అమ్మాయి చెప్పే మాటల్ని వింటూ ఈ కేసు గురించి నువ్వు ఏదేదో ఊహించుకోకుండా వెంటనే ఈ కేసుని క్లోజ్ చెయ్యి అని తిడుతూ ఉంటుంది. మనోజ్ మాత్రం, లేదు మేడం, నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, ఈ కేసుని నేను పూర్తి చేస్తాను అని అంటూ ఉంటాడు. అయితే ఎస్పీ మాత్రం, నీకంత టైం లేదు, నువ్వు వెంటనే ఈ కేసుని మన ట్రైనింగ్ ఎస్ఐ అయినటువంటి శ్రీధర్ కి ఇచ్చేసి నువ్వు అక్కడి నుంచి మినిస్టర్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్లిపో అని అంటుంది. దాంతో మనోజ్ చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్పీ క్యాబిన్ దగ్గరికి జీవన్ వస్తూ ఉంటాడు. మనోజ్ ఆ జీవన్ ని చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మనోజ్ డైరెక్ట్ గా ఒక హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఎందుకంటే హాస్పిటల్లో తను చేసుకోబోయే అమ్మాయి అక్కడ ఉండడంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి, నేను నిజంగా ఆ రోజు ఏమీ తప్పు చేయలేదని అంటూ ఉంటాడు. దానికి ఆ డాక్టర్ మనోజ్ ని చూసి మాట్లాడుతూ, నువ్వు ఆ రోజు ఏ తప్పు చేయలేదన్న విషయం నాకు అర్థమయ్యింది, అయినా నువ్వు మా పేరెంట్స్ ని ఒప్పించు, అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది. దాంతో మనోజ్ వెంటనే ఒక కానిస్టేబుల్ తో పాటు తన ఇంటికి వెళ్లిపోయి ఫుల్ గా మందు తాగుతూ, నా జీవితం ఇలా అవ్వడానికి కారణం ఆ జీవనే, వాడిని ఏదో ఒక కేసులో బలంగా ఇరికిద్దామంటే ఒక్క సాక్ష్యం కూడా సరిగ్గా దొరకడం లేదు, ఒక మంచి సాక్ష్యం దొరికితే వాడు జైల్లో నుంచి బయటకు రాకుండా మొత్తం జైల్లోనే ఉండేలాగా చేస్తాను అని అంటూ ఉంటాడు. తర్వాత మనోజ్ మళ్ళీ రోహిణిని తన కారులో ఎక్కించుకుని ఆ రోహిణి ఎవరెవరినైతే మోసం చేసిందో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. వీళ్ళకి తెలియకుండా జీవన్ వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఎస్పీ మళ్ళీ మనోజ్ కు ఫోన్ చేసి, నీకు నేనేం చెప్పాను, ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయొద్దు అని చెప్పాను కదా, నువ్వు వెంటనే ఆ మినిస్టర్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి తిట్టి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. దాంతో మనోజ్ ఇదంతా కూడా ఆ జీవన్ ఎస్పీకి ఫోన్ చేసి చెప్పినట్లుగా ఉన్నాడు అని గ్రహించి వెంటనే తన రోహిణిని చూసి, నువ్వు ఆ జీవన్ కి వ్యతిరేకంగా ఏదైనా బలమైన సాక్షి ఉంటే ఒకటి చెప్పు అని అంటూ ఉంటాడు. దాంతో రోహిణి ఒక విషయం చెప్పడం మొదలు పెడుతుంది. నేను ప్రేమించినటువంటి అరుణ్ని ఒక బస్టాండ్ లో కలిశాను. అప్పుడు అరుణ్ నాతో మాట్లాడుతూ, మీ అమ్మ నేను చాలా సేఫ్ గా ఉన్నామని చెప్పాడు. ఆ సమయంలో అరుణ్ నాతో మాట్లాడుతూ, మనం ఆ మ్యాట్రిమోనీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక పెన్ డ్రైవ్ లో కలెక్ట్ చేశాం కదా, ఆ డేటా అంతా కూడా పెన్ డ్రైవ్ లో నా దగ్గరే ఉంది, దీన్ని తీసుకుని వెళ్ళి మనం కర్ణాటక వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన మీదే కేసు పెడతారు, అలా కాకుండా ఈ పెన్ డ్రైవ్ ని మనం కేరళ పోలీసులకు ఇస్తే దీని వెనక ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు అని చెప్పి ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నటువంటి ఆ రోహిణి,
ఆ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. ఆ పెన్ డ్రైవ్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళని నువ్వు అరెస్ట్ చేయవచ్చు. ఆ జీవన్ మీద కూడా నువ్వు ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో నాకు మాత్రమే తెలుసు అని అంటుంది. ఆ తర్వాత మనోజ్ మినిస్టర్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్లిపోగా ట్రైనింగ్ ఎస్ అయినటువంటి శ్రీధర్, లేడీ కానిస్టేబుల్ అయినటువంటి సీమ, ఆ రోహిణి ముగ్గురు కలిసి కారులో వెళుతూ ఉంటారు. అలా వాళ్ళు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో రోహిణి శ్రీధర్ ని చూసి మాట్లాడుతూ, నేను ఇప్పుడు వాష్రూమ్ కి వెళ్ళాలి, లేడీ కానిస్టేబుల్ ని పిలవండి అని అంటుంది. శ్రీధర్ వెంటనే బయట ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ సీమాని తీసుకురావడానికి బయటికి వెళ్లి వచ్చి చూడగా అప్పటికి ఈ రోహిణి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటుంది. దాంతో శ్రీధర్ వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో, అవునా ఇంతకీ ఆ మనోజ్ మినిస్టర్ ప్రోగ్రామ్ లో ఉన్నాడో లేదో కనుక్కోండి అని చెప్తుంది. నిజానికి ఆ సమయంలో మనోజ్ ఆ మినిస్టర్ ప్రోగ్రామ్ దగ్గర ఉండడు. కట్ చేస్తే అదే సమయంలో మనోజ్ హాస్పిటల్ దగ్గరికి బైక్ వేసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి రోహిణిని బైక్ మీద ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒక బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళగా రోహిణి వెంటనే అక్కడ లాకర్ లో ఉన్నటువంటి బ్యాగ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న పెన్ డ్రైవ్ తీసుకువచ్చి మనోజ్ కి ఇచ్చేస్తుంది. మనోజ్ వెంటనే రోహిణిని చూసి మీరు ఇక్కడ కొద్దిసేపు ఉండండి అని చెప్పి మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ సమయంలో రోహిణి కోసం ఎవరైనా వస్తారేమో అని చెప్పి మనోజ్ మనసు దూరంగా నుంచి వెయిట్ చేసి చూస్తూ ఉంటారు. మరోపక్క కర్ణాటక ఎస్పీ డైరెక్ట్ గా మనోజ్ కు ఫోన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత మనోజ్ కూడా బస్టాండ్ దగ్గరికి వచ్చి ఆ రోహిణి దగ్గరికి ఎవరైనా వస్తారేమో అని దూరం నుంచి చూస్తూ ఉండగా రోహిణి దగ్గరికి ఆ డేవిడ్ వచ్చినట్లుగా రోహిణి ఒక సైగ చేస్తుంది. దాంతో మనోజ్ వెంటనే అక్కడికి వచ్చి ఆ డేవిడ్ ని పట్టుకుంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడికి డేవిడ్ వచ్చి ఉండడు, అది వేరే వ్యక్తి అయి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రోహిణి కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ మనోజ్ వెంటనే ఆ మినిస్టర్ ప్రోగ్రామ్ దగ్గరికి ఫోన్ చేసి అక్కడ జీవన్ ఉన్నాడా లేదా అని తెలుసుకుంటాడు. అక్కడ జీవన్ ఉండడంతో వెంటనే తనని అరెస్ట్ చెయ్యండి అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు జీవన్ ని అరెస్ట్ చేసి తీసుకుని వస్తారు. మనోజ్ వెంటనే ఆ జీవన్ దగ్గరికి వచ్చి జీవన్ ని చాలా తీవ్రంగా హింసిస్తూ స్టేషన్ లో ఉన్న పోలీసులందరినీ కూడా మీ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చెయ్యండి అని చెప్తాడు. ఆ వెంటనే మనోజ్ తన దగ్గర ఉన్నటువంటి ఆ రోహిణి ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్ ని ఓపెన్ చేసి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే దాంట్లో ఎటువంటి సాక్ష్యాలు ఉండవు, కేవలం మలయాళం సాంగ్స్ మాత్రమే ఉంటాయి. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ మనోజ్ మనం మోసపోయామని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ మనోజ్ ను చూసి మాట్లాడుతూ, సార్ నాకు కర్ణాటక ఎస్పీ ఫోన్ చేసి ఒక విషయం చెప్పాడు, వాళ్ళు కూడా ఈ రోహిణిని అరెస్ట్ చేసినప్పుడు చాలా తెలివిగా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయిందంట, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క రోహిణి శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎక్కువగా వెళుతున్నటువంటి బస్సులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ సీమ మరియు మరొక కానిస్టేబుల్ ఇద్దరు కూడా మనోజ్ ను చూసి మాట్లాడుతూ, సార్ నేను ఆ రోహిణి ఇచ్చిన స్టేట్మెంట్ ని 2 సార్లు చదివాను, అప్పుడే నాకు ఒక విషయం అర్థమయ్యింది. తన స్టేట్మెంట్ లో ఏం చెప్పింది, తన స్టేట్మెంట్ లో తను ప్రేమించినటువంటి అరుణ్ని మరియు తన అమ్మని ఇద్దరిని కూడా డేవిడ్ బంధించాడు అని చెప్పింది కదా. నిజానికి అదంతా కూడా నిజం కాదు, ఇదంతా కూడా నేను ఒక సీరియల్లో చూశాను. నేను ఆ సీరియల్ ను చూసే సమయంలో రోహిణి నా వెనకాలే ఉంది, అదే సీరియల్ ని రోహిణి తన స్టేట్మెంట్ లో చెప్పింది అని అంటూ ఉంటుంది. అప్పుడే మరొక కానిస్టేబుల్ మన మనోజ్ ను చూసి మాట్లాడుతూ, మినిస్టర్ తన ప్రోగ్రామ్ లో భాగంగా మన ఏరియాకి వస్తున్న సమయంలో ఆ పార్టీ వాళ్ళు పర్మిషన్ కోసం ఇక్కడికి వచ్చారు. జీవన్ కి మరియు మీకు జరిగినటువంటి గొడవ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. ఇదంతా కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి రోహిణి మొత్తం విని ఈ కేసులో మీకు జీవన్ కి అసలు పడదు అని జీవన్ ని ఇరికించి మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో మరొక కానిస్టేబుల్ మనోజ్ కి ఒక న్యూస్ పేపర్ నిచ్చి ఈ న్యూస్ ని చూడండి అని అంటుంది. మనోజ్ వెంటనే ఆ న్యూస్ పేపర్ లో ఉన్న న్యూస్ ని చూడగా అందులో కేరళ రాష్ట్రం నుంచి ఒక యువకుడు మైసూర్కి పని కోసం వెళ్లి అక్కడ యాక్సిడెంట్ లో చనిపోయాడు అని ఒక ఫోటో వేసి ఉంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ చనిపోయినటువంటి యువకుడు ప్లేస్ లో ఈ రోహిణి తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నటువంటి తన బాయ్ ఫ్రెండ్ ఫోటోనే వేసి ఉంటారు. అది చూసినటువంటి మనోజ్ చాలా షాక్ అవుతూ ఉండగా ఆ లేడీ కానిస్టేబుల్ మనోజ్ ని చూసి, అది నిజం సార్, ఈ న్యూస్ ని తను కూడా చూసి ఆ చనిపోయిన వ్యక్తిని కూడా తన బాయ్ ఫ్రెండ్ అన్నట్లుగా తన స్టోరీలో కలుపుకుని మనందరికీ కూడా ఒక మంచి స్టోరీని చెప్పి మన అందరినీ కూడా మోసం చేసింది అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత రోహిణి మనోజ్ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది అని మనోజ్ ని సస్పెండ్ చేస్తారు. అలా మనోజ్ సస్పెండ్ అయిన తర్వాత కొన్ని రోజులకి తను ఒక చర్చి దగ్గరికి వెళ్ళగా అక్కడే తను నిజమైనటువంటి డేవిడ్ ని కలుస్తాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ డేవిడ్ ని కూడా రోహిణి తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి పెళ్లి చేసుకుని తనని మోసం చేసి వెళ్లిపోయి ఉంటుంది. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి మనోజ్ ఆ డేవిడ్ ని చూసి, నిన్ను తను మోసం చేసిన తర్వాత తనని ఎప్పుడైనా మళ్ళీ కలిసావా అని అడుగుతాడు. దానికి డేవిడ్ సమాధానం చెప్తూ, ఒకసారి కలిశాను సార్, కోర్టులో తను కనిపించడంతో నన్ను ఎందుకు మోసం చేశావని తనను బాగా తిట్టి అక్కడి నుంచి వచ్చేశాను అంటాడు.
ఇదే విషయాన్ని విజయ్ కుమార్ కూడా ఇంతకు ముందు మనోజ్కి చెప్పి ఉంటాడు. ఆ తర్వాత రోహిణి చేతిలో మోసపోయిన వాళ్ళందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుంటూ ఉండగా ఆ గ్రూప్ లో సుభాష్ మాట్లాడుతూ మన గ్రూప్ లోకి ఇన్స్పెక్టర్ మనోజ్ సార్ని కూడా యాడ్ చేయండి అని చెప్పి తన నెంబర్ ని పంపిస్తాడు. ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత మనోజ్ ఒక డాక్టర్ ని ప్రేమించాడు కదా, వాళ్ళ జీవితం మంచిగా ఉండాలి అని తన మొక్కు చెల్లించుకోవడం కోసం పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్లి గుండు కొట్టించుకుని నాలుగులో శూలాన్ని గుచ్చుకుని అక్కడ దర్శనానికి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ రోహిణి ఒక తమిళ యువకుడిని పెళ్లి చేసుకుని వెళుతూ ఉంటుంది. రోహిణి వాయిస్ ని విన్నటువంటి మనోజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూడగా అదే సమయంలో రోహిణి కూడా మనోజ్ ను చూస్తుంది. దాంతో మనోజ్ ను చూసి రోహిణి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. దాంతో మనోజ్ వెంటనే రోహిణిని పట్టుకోవడానికి తన వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సొంత తమ్ముళ్లే తన అన్నయ్యని ఎందుకు చంపాలని చూస్తున్నారు? అన్నయ్యని కుంభమేళాకి తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేశారు? అన్నయ్య తన ఆస్తి మొత్తాన్ని ఎలా పంచాడు? అన్నయ్య ఎందుకు ఇంకా తమ్ముళ్లతో కలిసి ఉండకూడదు, ఇంటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాడు? ఖాళీధర్కి బల్లుకి మధ్య గల సంబంధం ఏమిటి? ఆ ఖాళీధర్ బల్లు మరియు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాగుండాలి అని తను ఏం చేశాడు అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఖాళీధర్ లాపటా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.